హాయ్ అందరికీ, రేపు వరలక్ష్మి వ్రతం కదా. ఈరోజు నా వరలక్ష్మి వ్రతంలో చేసుకుని ఒక ప్రసాదం షేర్ చేస్తున్నానండి. అదే బెల్లం తారికలు. మోస్ట్లీ చాలా మంది చేసుకుంటారు కదా. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. దానికోసం లోతుగా ఉన్న గిన్నె తీసుకుని ఒక గ్లాస్ వాటర్, కొంచెం సాల్ట్ వేసి మరిగిన తర్వాత గ్లాస్ వాటర్కి 2 గ్లాసుల వరిపిండి పడుతుందండి. వేసుకుని మంట సిమ్లో పెట్టుకుని బాగా తిప్పాలి. పిండంతా మగ్గాలి. చూసారా, ఆల్మోస్ట్ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని దాన్ని బాగా ఒత్తుకుని చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వరిపిండి వేసుకుని చేతులకి వరిపిండి రాసుకుని నేను చూపించిన విధంగా పాముల్లా చేసుకోవాలి. మేమైతే చిన్నప్పుడు వీటిని ఏటి పాములను కూడా అనేవాళ్ళమండి. చాలా మంది పాలేసి కూడా వండుతారు, పాల తారికల్లాగా. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 2 గ్లాసుల వాటర్, కప్పు బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి తరుగు కూడా వేసి మరిగిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న తారికలు కూడా వేసేసి సిమ్లోనే ఉడకనివ్వాలండి. ఎక్కువ తిప్పితే విరిగిపోతాయని గుర్తుపెట్టుకోండి. సిమ్లోనే ఒక 15 నిమిషాల పాటు ఉడకాలి. అందులోనే ఇలాచీ ఫ్లేవర్ కూడా వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచుకుని దించేస్తే మన టేస్టీ బెల్లం తారికలు రెడీ. రేపు తప్పకుండా మీరు ట్రై చేయండి.